నమస్తే అమ్మా. సార్ ఈరోజు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న అంశం వచ్చేసి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 71 మందితో కలిపి మోదీ క్యాబినెట్ కూర్పు అయితే జరిగింది. అందులో 31 మందికి క్యాబినెట్ అలాగే 5గురికి స్వతంత్ర హోదా అయితే కల్పించడం జరిగింది. తెలంగాణ నుంచి మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే ఏపీ నుంచి చూసుకున్నట్టయితే కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ అయితే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారన్నా. సో దీని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక జంబో క్యాబినెట్ అనే చెప్పాలి. మొదట ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం 30 మందితో 40 మందితో ప్రమాణ స్వీకారం చేసి మరో విడత ఎక్స్పాన్షన్కి వెళ్తారు అనేది ఫస్ట్ వచ్చినటువంటి ప్రైమరీ రిపోర్టు. దానికి తగ్గట్టుగానే భాగస్వామ్య పక్షాలని అడిగారు. భాగస్వామ్య పక్షాలకి సంబంధించిన పేర్లు వస్తున్నాయని చెప్పారు. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం ఏంటంటే, అంటే ఒక తుఫానుగా మోడీ అభివర్ణించినటువంటి పవన్ కళ్యాణ్, అదే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీల్లో ఒకరికి పదవి ఇస్తారు అనేటటువంటి సహజంగానే ఊహాగానాలు వచ్చినాయి. అది లేకపోవడం ఒకటి కొంచెం ఆశ్చర్యకరంగానే అనిపించింది. దాని వెనుక కారణాలు ఏంటో మనం చూడాలి. దాన్ని కొంచెం లోతులోకి వెళ్తే కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే వద్దన్నారా, వద్దని అంటే కనుక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో చేరతారా? ఇది సమస్య. అంటే పార్టీ పదవులకి క్యాబినెట్ పదవులకి దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుంటే దానికి కారణం ఏంటి, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో చేరతారా అనేది ఒక ప్రధానమైన అంశం. సరే, దీన్ని పక్కన పెడితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లు ప్రమాణ స్వీకారంలో ఒకటైతే ప్రాథమికంగా కనిపించింది, లాయల్టీకే పెద్దపీట వేశారు అని చెప్పక తప్పదు. పార్టీకి అనుబంధంగా మోడీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలబడ్డటువంటి వాళ్ళు, మోడీ కష్టాలు అంటే గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోడీ ఎదుర్కొన్నటువంటి కేసులు, వీటన్నిటి గురించి ప్రస్తావన వస్తుంది. దీంతో పాటు అనేక అంశాల్లో మోడీ వాదానికి కట్టుబడి ఉన్న వాళ్ళకే పెద్దపీట వేశారని చెప్పాలి. అంటే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే జయప్రకాష్ నడ్డా. జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తీసుకొచ్చి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. దాంతోపాటు మీరు అక్కడ ప్రాధాన్యత క్రమం చూస్తే మోడీ పక్కన రాజ్నాథ్ సింగ్ పక్కన అమిత్ షా పక్కన గడ్కరీ పక్కన, అంటే ఇది ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉండబోయే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాలని ప్రభావితం చేయగలిగేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి క్రమంగా అంటే అధికారం సెంట్రిక్గా ఆలోచిస్తే అట్లా కనిపిస్తే, పార్టీలో ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక అమిత్ షా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అమిత్ షానే కేసులు ఎదుర్కొన్నారు. మోడీ అంటే దేశంలో మోడీ మేనియా రావడానికి అమిత్ షా ఒక కారకుడు అని చెప్తారు. అదే సందర్భంలో అమిత్ షా తన మంత్రాంగంతో, తన ఆలోచనలతోటి అనేక క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపించారని చెప్తారు. వీటన్నిటినీ ఒక పక్కన పెడితే అసలు మోడీ అమిత్ షా జంటని విడదీయలేమనేటటువంటి పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాకే. కానీ అక్కడ ఆ పర్టికులర్ అంశంలో క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, మోడీ అమిత్ షా మధ్య రాజ్నాథ్ సింగ్ని కూర్చోబెట్టడం ద్వారా ఒక సీనియారిటీకి మేము ఇస్తున్నటువంటి ప్రయారిటీ అనే ఇండికేషన్ని బీజేపీ చెప్పాలనుకుందనేది అర్థమవుతుంది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ప్రాధాన్యత క్రమం, అదే సందర్భంలో నిర్మలా సీతారామన్ని ఇదే వరుసలో కూర్చోబెట్టడం, ఇవన్నీ ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్టుగానే చెప్పాలి. అంటే అనేక క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం నిలబడ్డవాళ్ళు, లేదా పార్టీ కోసం నిలబడ్డవాళ్ళు, లేదా మోడీ కోసం నిలబడ్డవాళ్ళు, వీళ్ళందరినీ కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక అదే సందర్భంలో లాయల్టీ విషయానికి వచ్చేసరికి శ్రీనివాస్ వర్మ, ఆయన పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండేవారు, నరసాపురం నుంచి గెలిచారు. ఆయనని ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవటం. రెండో పక్కన పార్టీకి మొదటి నుంచి, అంటే నరేంద్ర మోడీకి బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, కిషన్ రెడ్డి యువమోర్చాగా ఉన్న సమయంలో అత్యంత ఆప్తుడిగా చెప్తారు. వీళ్ళిద్దరూ పార్టీ ఆఫీస్లో కలిసి వండుకొని తిన్నారని కూడా చెప్తారు. దాంతోపాటు ఆయన విదేశీ పర్యటనలో కూడా, అంటే యూత్ కాంక్లేవ్కి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళటం, ఇవన్నీ కొంత ఒక నేపథ్యం ఉంది వీళ్ళిద్దరికి. అదే సందర్భంలో పార్టీకి వీళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం. మరొక పక్క బండి సంజయ్ కూడా అదే నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఈ మొత్తంలో లాయల్టీకి పెద్ద పీట వేశారు, సీనియారిటీని యూత్ని కలిపి బ్యాలెన్స్ చేశారు. ఇక్కడ
మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇద్దరు మిత్రపక్ష కేబినెట్ మంత్రి కానీ సహాయ మంత్రి కానీ చాలా చిన్న వయస్కులు. నాకు తెలిసి దాదాపు నిన్న నేను అత్యంత పిన్న వయస్కుడైన స్పీకర్గా రికార్డు సృష్టిస్తాడేమో అని చెప్పి అన్న మాట ఏదైతే ఉందో అది అత్యంత పిన్న వయస్కుడైన స్పీకర్గా కాకపోయినా అత్యంత పిన్న వయస్కుడైన క్యాబినెట్ మంత్రిగా కూడా ఈరోజు ఒక కీలకమైనటువంటి రికార్డ్ అయితే రామ్మోహన్ నాయుడు సొంతమైంది. రామ్మోహన్ నాయుడు తన ప్రమాణ స్వీకారం చేసిన ముందు విడుదల చేసినటువంటి వీడియోలో చాలా క్లియర్గా తన తండ్రి ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ తన తండ్రి లేని క్రమంలో ఒంటరిగా ఉన్న తన కుటుంబాన్ని అండగా నిలబడ్డ చంద్రబాబు కుటుంబం, అదే సందర్భంలో అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరిని గురించి కూడా ప్రస్తావన చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టిన తర్వాత పైకి ఆకాశంలోకి చూస్తూ దండం పెట్టారు. అది ఒక సిగ్నిఫికెంట్గా గుర్తుపెడితే ఆయన తన తండ్రికి దీన్ని గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పక తప్పదు. అదే క్రమంలో ఆయన అంటే నేను చెప్పినట్లుగా 3 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. 3 భాషల్లో ఎంత అనర్గళంగా మాట్లాడగలరు అంటే 3 భాషల మధ్య పోర్ట్ అవ్వగలరు. తెలుగులో మాట్లాడుతూ మధ్యలో హిందీలో మాట్లాడగలరు, తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడగలరు, ఇంగ్లీషులో మాట్లాడుతూ అదే భావాన్ని తెలుగులో చెప్పగలరు, లేదా ఇంకొక వాక్యం మొదలు పెట్టగలరు. ఈ స్విచ్చింగ్ ఈజీ ఆయనకి. ఎందుకు అంటే దాని నేపథ్యం ఒకటి ఉంది. ఎర్రనాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుటుంబాన్ని ఢిల్లీకి మార్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో చదివించారు. అక్కడ అది భవానీకి కానీ రామ్మోహన్ నాయుడుకి కానీ చాలా చక్కగా మాట్లాడేటటువంటి అలవాటు వచ్చింది. ఒక సందర్భంలో రామ్మోహన్ నాయుడు చెప్పారు, వెళ్ళిన కొత్తలో బాగా ఇబ్బంది పడ్డాము, ఆ ఇబ్బంది పడ్డ దాన్ని అది కసిగా తీసుకుని ప్రాక్టీస్ చేశాము, హిందీకి ఈజీగా అలవాటు పడిపోయామని చెప్పారు. అక్కడ క్లియర్గా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే అది ఒక వ్యక్తి యొక్క నేచర్ని చెప్తుంది, ఒక వ్యక్తి యొక్క పోరాట అంటే పట్టుదలని నేర్చుకోవాలన్న తాపత్రయాన్ని చెప్తుంది. ఇవన్నీ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఒక అడిషనల్ బెనిఫిట్ కానీ తన రాజకీయ కెరీర్కి ఒక అడిషనల్ బెనిఫిట్ కానీ భావించాలి. ఇక్కడ ఇక మరొక వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చిన్న వయసులోనే ఒక మంచి పదవి వచ్చినటువంటి భావించాలి. ఆయన అత్యంత ధనికమైనటువంటి ఎంపీ అభ్యర్థిగా ఆయన వార్తల్లోకి వస్తే ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీగా చూడాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇది క్లారిటీ, ఇది ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు శాఖల కేటాయింపు పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు వస్తాయి అంటే ఇప్పుడు బీజేపీ నుంచి చాలామంది సీనియర్ నాయకులు క్యాబినెట్లో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ కానీ, అమిత్ షా కానీ, గడ్కరీ కానీ, నిర్మలా సీతారామన్ కానీ, ఇట్లా చాలామంది బాగా ప్రముఖ నాయకులు, సీనియర్ నాయకులు రంగంలో ఉన్నారు. వీళ్ళకి ప్రాధాన్యమైనటువంటి శాఖలు ఇవ్వటం అనేది సహజంగానే జరుగుతుంది, బై డిఫాల్ట్ అది జరుగుతుంది. అంటే ప్రాధాన్యమైన శాఖలు అంటే కేంద్రంలో వచ్చేసరికి రక్షణ శాఖ, హోంశాఖ, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖలో చాలా నిధులు ఉంటాయి. గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించినటువంటి పథకాలు ఉంటాయి. ఫండ్స్ డైరెక్ట్గా సర్పంచ్లకు ఇచ్చేటటువంటి ఒక రివల్యూషనరీ నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ గవర్నమెంట్. అంటే డైరెక్ట్గా మధ్యలో ఎక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ సంబంధం ఉండదు. డైరెక్ట్ అంటే పథకాల యొక్క బెనిఫిట్స్ని ఎట్లయితే డీబీటీ అని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చేస్తున్నారో అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులని డిపిఓ ఆధ్వర్యంలో వచ్చినటువంటి లిస్టు ఆధారంగా డైరెక్ట్గా పంచాయతీలకే ట్రాన్స్ఫర్ చేసే ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి, భారతదేశంలో ఏ దీనికి లేండి ఏ పోస్ట్కి లేనటువంటి ఎన్నిక సర్పంచ్కి ఉంటుంది. సర్పంచ్కి మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. ఇంకా మిగతా అన్నీ పరోక్ష ఎన్నికలుగానే చెప్పాలి. ఎమ్మెల్యేకి ఉండేటటువంటి ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటాం? ఎమ్మెల్యేలు అందరూ కలిసి తమ నాయకుడిని సభానాయకుడిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనుకుంటాం. ఎమ్మెల్యేకి ఎక్కడ చెక్ పవర్ ఉండదు, సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది. సర్పంచ్కి చెక్ పవర్ అంటే నిధులకు విడుదలకి సంబంధించిన ప్రత్యక్ష అధికారం ఉన్నటువంటి
ఒకే ఒక్క పోస్టు, కానీ అదే ఆ రకంగా ఉన్నటువంటి పోస్టుకి ప్లస్ ప్రత్యక్ష ఎన్నికలు జరిగేటటువంటి పోస్టు కేవలం సర్పంచ్ మాత్రమే. సర్పంచ్లకి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే ఒక వినూత్నమైనటువంటి చర్య చేపట్టారు కాబట్టి ఇదంతా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల కేటాయింపు పరంగా కీలకమైనటువంటి శాఖ. నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా మన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉంది. భారతదేశంలో ఎక్కువగా డైరెక్ట్ బెనిఫిట్ అంటే పార్టిసిపెంట్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చే పెద్ద పథకంగా ఇది చెప్తారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దానిది కూడా పూర్తిగా గ్రామీణాభివృద్ధి శాఖ నియంత్రిస్తూ ఉంటుంది. ఇటువంటి కీలకమైనటువంటి శాఖ, దాంతోపాటు వ్యవసాయ శాఖ ఒక కీలకమైనటువంటి శాఖ. నెక్స్ట్ రైల్వేస్ ఒక కీలకమైనటువంటి శాఖ. ఆర్థిక శాఖ ఇటు సహజంగానే ఆర్థిక శాఖ కీలకంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో. వీటన్నిటితో పాటు ఉండేటటువంటి మిగతా శాఖలు అంటే కేంద్ర పెట్రోలియం శాఖ ఒక పవర్ఫుల్ శాఖగా చెప్తారు. అట్లాగే టూరిజం కూడా అంటే టూరిజము ప్లస్ గతంలో మన కిషన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి శాఖ టూరిజము ప్లస్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ఈ రెండు కలిపి ఆయన నిర్వహించేది. ఇది కూడా ఒక కీలకమైన శాఖ. ఇట్లాంటి వాటన్నిటికీ ఖచ్చితంగా బీజేపీలో తన లాయలిస్టులకి తన సీనియర్లకి మాత్రమే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ నేషనల్ హైవేస్, ఉపరితల రవాణా శాఖ, ఇది కూడా చాలా కీలకమైనటువంటి శాఖే. పోర్ట్లు, ఓడరేవులు, నౌకాయాన శాఖ, ఇది ఒక కీలకమైన శాఖ. అంటే ప్రధానమైనటువంటి శాఖలకి సంబంధించినటువంటి అంశాల్లో ఒక క్లారిటీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే క్యాబినెట్లో సీనియర్లుగా ఉండి అది కూడా బీజేపీలోనే ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఇటువంటి కీలకమైనటువంటి శాఖలు దక్కేటటువంటి అవకాశం అయితే ఉంది. వీరికి సహకరించేందుకు దాదాపు 36 మంది సుమారుగా వీళ్ళు మన సహాయ మంత్రులు ఉన్నారు కాబట్టి సహాయ మంత్రుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఒకటైతే చెప్పాలి, మోడీ మార్క్ క్యాబినెటే వచ్చిందని చెప్పక తప్పదు. మోడీ మార్క్ క్యాబినెట్ అంటే అనుభవానికి కొత్తదనానికి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే వచ్చిందని చెప్పాలి. సీనియర్లకి ఉన్నారు. అట్లాగే అంటే తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి ఇద్దరు లాగానే మిగతా పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీలో కూడా కొంతమంది యువ నాయకులకు ఇచ్చారు. బీహార్ నుంచి, అట్లాగే యూపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా కొంతమంది యువ నాయకులకు ఇచ్చారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు చూస్తుంటే నిజంగానే షాకింగ్గా ఉంది. కొంతమంది అయితే చాలా చిన్న వయసులోనే ఒక పెద్ద బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మోడీ యొక్క ఐడియాని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా కలిసి పనిచేస్తారనే విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేకపోయినప్పటికీ ఇక్కడే ఒక మాట చెప్పాలి. మోడీకి ఉన్న ఒక ఎజెండా గురించి గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చలోకి వచ్చింది. ఇండియా కూటమి ఒక రాజ్యాంగ వ్యతిరేకి, రాజ్యాంగ స్ఫూర్తి లేనటువంటి వ్యక్తిగా మోడీని చిత్రీకరించారు. ఆ క్రమంలోనే రిజర్వేషన్ల అంశం కూడా తీసుకొచ్చి రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉందంటూ ప్రధానంగా చెప్పారు. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఓబీసీలు ఎక్కువగా ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు కూడా ఉన్నారు. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడంలో ఒకవేళ మోడీ నిజంగానే ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తే మాత్రం తన క్యాబినెట్ నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశాలని కాదనలేవు. అసలు ఆ మోడీ ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తారా, ఆలోచన ఉందా లేదా నేను చెప్పను, నాకు తెలియదు. కానీ మోడీని వెనకున్నట్టు నడిపిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ మీద ఆ విమర్శలు ఉన్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంత గ్రంథం పాంచజన్యలో దానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. నేను సుమారుగా ఒక 7-8 సార్లు చదువుకుంటాను. చదివి దాని మీద నేను ఆర్టికల్స్ రాశాను. ఆ క్రమంలో నాకు కనిపించింది ఏంటంటే ఈ రకమైనటువంటి భావజాలం మాత్రం ఎక్కడా కనిపించలేదు. రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేదా మోడీ మీద ఏదైతే రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటటువంటి ఆలోచన, రాజ్యాంగాన్ని రద్దు చేసి ముందు మనుస్మృతి తేవాలనేటువంటి ఆలోచన కానీ ఎక్కడ నాకైతే పెద్దగా కనిపించలేదు. కనిపించకపోతే దాంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో మాత్రం ఒక వ్యాఖ్య ఉంది, ఒకది రాజకీయపరమైనటువంటి వ్యాఖ్య. అదేంటంటే చిన్న రాష్ట్రాలు
అంటే బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం ఉన్నప్పుడు మాత్రమే అఖండ భారత కళ సాకారం అవుతుంది ఒక చోటు ఉంది. బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం ఉండటం మూలంగానే హిందూ జాతి మరింత అంటే భారతీయత, హిందూ జాతి అనే పదం కూడా లేదు, భారతీయత మరింత ప్రజ్వరిల్లుతుంది అనేటటువంటి వాక్యం ఉంది. ఈ రెండిట్లో ఉన్నటువంటి సారం ఏంటంటే చిన్న చిన్న రాష్ట్రాలు, బలహీనమైనటువంటి రాష్ట్రాలు ఉండాలి, బలమైనటువంటి కేంద్రం ఉండాలి, కేంద్రంలో బలమైనటువంటి ఒక నాయకత్వం ఉండాలి. ఈరోజు కేంద్రంలో బలమైన నాయకత్వం విషయంలో కొంత క్లారిటీలు వచ్చినట్టుగా భావించాలి. ఇక బలహీనమైనటువంటి రాష్ట్రాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఏ రకమైనటువంటి పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సిందే. కానీ దాన్ని ఆధారంగా దాన్ని చూసేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదని చెప్పక తప్పదు అమూల్య.